రాజమండ్రి ప్రజలకు తాగునీటి సమస్య రాకుండా పూర్తి స్థాయిలో చర్యలు చేపడతామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. గోదావరి గట్టున ఉన్న హెడ్ వాటర్ వర్క్స్ ను పరిశీలించి అనంతరం నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ అధికారులతో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు సమీక్షించారు. గత 5 ఏళ్ల కాలంలో స్థానిక నాయకులు నగరంలో ఇతర కార్యక్రమాలకి నిధులను వెచ్చించారని ఆరోపించారు. నగర ప్రజల దాహార్తిని తీర్చే తాగునీటి సమస్యని పరిష్కరించే దిశగా దృష్టి సారించలేదన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించే దిశగా కూటమి ప్రభుత్వం ముందుంటుందని చెప్పారు. శుద్ధి చేసిన నీటిని అందించేందుకు నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షిస్తామని మాట్లాడారు. కలిగిన కార్పొరేషన్ రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ కోట్లు వెచ్చిస్తా ఉన్నారు. డివైడర్లకు వెచ్చిచ్చారు, మొక్కలకి వెచ్చిచ్చారు, పార్కులకు ఖర్చు పెట్టారు, కార్యక్రమాలకి ఖర్చు పెట్టారు. కానీ ప్రజలకి త్రాగునీరు సమస్య కోసం పరిష్కరించేందుకు గాను ఖర్చు పెట్టకపోవడం అన్నది చాలా దురదృష్టకరం. 3 నెలలైంది మేము వచ్చి, కానీ మాకు కార్పొరేషన్లో మా కౌన్సిల్ టీడీపీ వాళ్ళు ఎప్పుడూ ఉన్నారు. ఉన్నప్పుడు మీరు గమనించినట్లయితే ఈ సమస్యలు లేవు. వాళ్ళు ఎప్పటికప్పుడు సమీక్షించుకునేవారు. ఏంటి, ఎన్ని మోటార్లు ఉన్నాయి, స్టాండ్ బై ఎన్ని ఉన్నాయి, ఏం చేస్తున్నారు. గత 5 సంవత్సరాలు ఎన్నికలు పెట్టకుండా కాలయాపన చేసేశారు. పేరుకే అధికార